ఎయిర్టెల్ సిమ్ వాడే వాళ్ళకు ఇది చాలా అంటే చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకు ఇక నుండి డేటా అయితే ఉండదు. ఓన్లీ కాల్స్ మాత్రమే. అంటే ఎయిర్టెల్ ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న 2 ప్లాన్లలో ఓన్లీ కాల్స్, ఎస్ఎంఎస్ మాత్రమే ఇస్తుంది. ఆ 2 ప్లాన్లలో డేటా ప్యాక్ అయితే రిమూవ్ చేసింది. ఆ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. 509 రూపీస్ ప్లాన్ అయితే మనము ఇంతకుముందు రీఛార్జ్ చేసుకుంటే మనకు 84 డేస్ వ్యాలిడిటీతో పాటు మనకు 6 GB డేటా అయితే వచ్చేది. 6 GBతో పాటు అన్లిమిటెడ్ కాల్స్, అలాగే మంత్లీ 300 SMS లాగా మనకు 3 months గాను 900 SMS అయితే వచ్చేవి. ప్రస్తుతం ఈ ప్లాన్లో మనకు 6 GB డేటాను అయితే ఎయిర్టెల్ రిమూవ్ చేయడం జరిగింది. ఓన్లీ ఇప్పుడు మనకు ఈ ప్లాన్లో 84 డేస్ వ్యాలిడిటీతో మనకు 900 SMS అలాగే 900 SMSతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ మాత్రమే వస్తుంది. డేటా అయితే పూర్తిగా రిమూవ్ చేసేసింది ఎయిర్టెల్. ఎవరైతే ఎయిర్టెల్ యూజర్లు ఓన్లీ కాల్స్ మాత్రమే యూజ్ చేస్తూ జస్ట్ వాట్సాప్కి అలా చిన్న మెసేజెస్కి మాత్రమే వాడుకునే వాళ్ళు ఈ 6 GB డేటాని, వాళ్ళందరికీ ఇది మాత్రం బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఈ 509 రూపీస్తో రీఛార్జ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డేటా కావాలంటే వాచర్లు రీఛార్జ్ చేసుకోవాల్సిందే, లేదంటే ప్లాన్ వాచర్లు, డేటా వాచర్లు రీఛార్జ్ చేసుకోవాల్సిందే. ఇక ఇందులోనే ఇంకొక ప్లాన్లో కూడా ఎయిర్టెల్ వాళ్ళు డేటా అయితే రిమూవ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఓన్లీ కాల్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ ప్లాన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడవచ్చు. ఇక్కడ 1999 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ కాలింగ్తో పాటు 365 డేస్ వ్యాలిడిటీతో మనకు 3600 SMS మాత్రమే ఇక్కడ వస్తున్నాయి. ఇవి మనకు 1 year వరకు అన్లిమిటెడ్ కాలింగ్ అయితే వస్తుంది. ఈ ప్లాను మనకు ఇంతకుముందు మనకు మొత్తం 1 yearకి గాను 24 GB డేటా అయితే వచ్చేది. ఇప్పుడు ప్రస్తుతం ఈ 24 GB డేటాను ఎయిర్టెల్ రిమూవ్ చేసింది. ఓన్లీ మనకు ఇక్కడ SMS అలాగే అన్లిమిటెడ్ కాలింగ్ మాత్రమే ఎయిర్టెల్లో ఈ 1 year ప్లాన్లో కూడా మనకు ఎయిర్టెల్ వాళ్ళు ఇస్తున్నారు. సో మనకు ఇప్పుడు మొత్తం మీద డేటా అయితే పూర్తిగా 2 ప్లాన్లలో ఏదైతే 509 రూపీస్ ప్లాన్లో కావచ్చు, ఇక్కడ 1999 రూపీస్ ప్లాన్లో కూడా కావచ్చు, ఈ 2 ప్లాన్లలో మనకు డేటా అయితే పూర్తిగా రిమూవ్ చేశారు. ఓన్లీ వీళ్ళు SMS అలాగే అన్లిమిటెడ్ కాలింగ్ మాత్రమే ఎయిర్టెల్ వాళ్ళు అయితే ఇస్తున్నారు. ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నారో ఆ యూజర్స్కి అందరికీ ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు.